గుడిసెవాసికైనా బంగ్లావాసికైనా ఒక్క రోగం వచ్చింది అనుకోండి, మరి ఒక్క తీరుని ఉంటది కదా. మరి ఈ దవాఖాన్లా ఈయనకో తీరిన వైద్యం ఆనుకో తీరిన వైద్యం జరిపిస్తాను రే. ఇదెంత అన్యాయం అని మనం చేస్తాం. నేను ఆరోగ్య శాఖ గుడిసెవాసిగా నుంచి ముఖ్యమంత్రులంతా ఒకే సేమ్ టు సేమ్ వైద్యం జరిపిస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. రామచంద్ర, నువ్వు గొడ్ల డాక్టర్వా మనుషుల డాక్టర్వయ్యా? ఇన్నేళ్ల సందికి ఇట్లా సూదులు పడుస్తుంటివి, నా నెత్తి మీద ఒక్క వెంట్రుక ముక్క కూడా మొదలవట్లే. మోడర్న్ ట్రీట్మెంట్ లో అల్బేసేవాదిగా మందు లేదనుకుంటారండి, కానీ పెద్దలు మరొకటి కూడా అనుకుంటారండి. తెలివితేటలు ఎక్కువగా ఉన్నా కూడా ఒక్క ఇంటర్ కూడా మరవదు అని. మరి మీ ఒంటి నిండా తెలివితేటలే కదండి, అంత ఒక్క ఇంటర్ కూడా మరవడం లేదండి. తల్లు తెలివి ఉంటే దాన్ని మెడ అంటారండి, కానీ ఈయన ఒళ్ళంతా తెలివి అంటారు కదండి. ఖచ్చితంగా కొవ్వే ఉంటది. ఏడుకోండి స్వామి, మీ గుడికి ఎన్నో లక్షల మంది వచ్చి ఎంట్రుకలు ఇస్తుంటారు. ఆ ఎంట్రుకలు ఒక్క ఎంట్రుకు మా అయ్యగారికి ఆ అన్నమయ్య ఆందరి పాట పాడాడు. మా అయ్యగారు క్షీరపోనికో పాట పాడి డిస్కో డాన్స్ చేస్తారు. డిస్కో డాన్స్ అంతా మా ఆవిడ సారకి ఎంట్రుకలు మొలవాలని రోజు గుడిలో పొద్దుడు దండాలు పెడతాను. అవునండి, నీ పెండ్లంకైతే ఈ ముచ్చట తెలిసిందన్న. అవునండి. వైకుంఠం అయ్యా, డాక్టర్ సాబ్ కా పాలకి రాసి. ఏంటి సార్, సారకు పెట్టిన పాలు నాకెందుకండి? అట్లా నాకు మంచి ముచ్చట చెప్పినావు కదా, అందుకే. ఆవు పాలు హెల్త్ కి మంచి. పాలు చాలా రుచిగా ఉన్నాయండి. థ్యాంక్స్. వైకుంఠం అయ్యా, మనకు మంచి ఫ్యామిలీ డాక్టర్ చూడు. మరి ఈయనండి ఇంకా కేల్కతం తుకరం బంద్. సార్ ఏ సపోర్ట్ చేయకు, నాది ఒరిజినల్ జుట్టు కాదు, ఎంట్రికల్లెస్ హెడ్ అని ఇవాళ నీ పెండ్లంకు తెలిసింది, రేపు పక్కింటి పెండ్లంకు తెలుస్తుంది, ఎల్లుండి మీ గల్లీ మొత్తం తెలుస్తుంది, ఆమెన స్టేట్ మొత్తం తెలుస్తుంది. గప్పుడు నన్ను పబ్లిక్ ఏ టాప్లేస్ అని పిలుస్తారు. ఆ ఇజ్జత్ ఏం కావాలరా, అందుకే ఈ సంకల్పిన పాలిక. సార్ ఎంత పని చేశారండి? నువ్వు ఫిగర్ చేయకు, అదేం చావలే. స్లీపింగ్ జర నీళ్ళని ముఖాన్ని కొట్టు లేచి కూర్చుంటారు. మరి ఇందాక ఆ విషయం ఏదో అన్నారు, అది సెపరేట్ పెట్టినా, మీకు కావాలా? వద్దండి, మీరే ఉంచుకోండి.